ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నానా అవస్థ పడుతున్నాం. కానీ రోడ్డు మీద మాత్రం గుట్లు జనం అయితే ఉంటున్నారు. ఆటో ఓడి బాధ మాత్రం ఆలకిచ్చే ఓడి మాత్రం ఎవడో లేడు. కానీ సాయంత్రానికి నా ఇంట్లో పోయి కనీసం అతి 300 రూపాయలు, కనీసం 200 ఇద్దామన్నా కానీ లేదు. నా పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. జగనన్న రాష్ట్రం అంతా తిరగండి, మీకు 10,000 రూపాయలు ఇచ్చేస్తాను, మీకు 10,000 రూపాయలు ఇచ్చేస్తాను. రాష్ట్రం విజయవాడ కాదు, ఎక్కడ తిరిగినా సరే నా 10,000 రూపాయలు నాకు ఇచ్చేస్తాను. కానీ ఆ ఏళ్ళ రోజుని హ్యాపీ 10,000 వస్తని ప్లస్ నేను తోలుకుంటున్నా. నా పరిస్థితి అయితే బాగానే ఉంది. కానీ ఇవాళ రోజుని ఈ చంద్రబాబు వచ్చిన కాడి నుంచి అవస్థ మాత్రం అద్మానంగా ఉంది. ఆటో ఓడు బతకటానికి కూడా కష్టమే. ఇంట్లో ఉన్న వస్తువులను మాత్రం తాకట్టు పెట్టుకొని భార్య పిల్లలు మాత్రం బతికించుకోవటానికి మాత్రం సిద్ధపడుతున్నాడు. అయ్యా మీరందరూ సహకరించండి. ఆడు ఓట్లేసి గెలిచాడు, ట్యాపరింగ్ చేసాడు అనే సంగతి తీసేవతలు దింగు. కానీ ఈసారి మాత్రం జగనన్న మాత్రం గెలిపించుకుందాం. ఇవాళ ఆటో డ్రైవర్లు, భార్యలు, పిల్లలు మొత్తాన్ని మనము సక్రమం బతికించుకొని సక్రంగా వాళ్ళు అధికారంగా డబ్బులు గల్ల వాళ్ళు వేరే స్కూల్లో చేస్తారు. కనీసం మన గవర్నమెంట్ స్కూల్ అయినా చదివించుకొని మన పిల్లలు మనం బతికించుకోవటానికి సిద్ధపడదాము అనే మాట మాత్రం దయచేసి ఇవాళ నేను మాట్లాడే వీడియో మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు మాత్రం దాన్ని స్పందించండి. నేను చెప్పే మాట ఆటో ఓడి జీవితం ఇవాళ పరిస్థితి ఎట్టుందంటే అడుక్కోవటానికి కూడా 10 రూపాయలు కాదు, రూపాయి వేయటానికి కూడా సిద్ధపడతల్లా. కానీ ఇంతటితో నేను ముగిస్తున్నాను. కానీ మీరు మాత్రం ఈసారి ఎలక్షన్లో మీరు ఏం చేస్తారో తెలియదు. మనల్ని పోషించేవాళ్ళు, మనల్ని ఆదరించేవాళ్ళు మాత్రం గట్టిగా కావాలి. అలాంటి నాయకుడు మనం ఎన్నుకుందాం, అలాంటి పరిపాలన మాత్రం మనం తీసుకుందాం. జై హింద్.